అసోసియేషన్, మంచి అసోసియేషన్ నాకు హీరోతో ఉన్నది అని చెప్పాలంటే ఎవరి పేరు చెప్పాలి? అంటే హీరోలతో ఇప్పుడు అందరితో బాగానే ఉంటుందన్న. ఇప్పుడు రవితేజ్ ఉన్నాడు, మేము భద్రా చేసాం, ఫుల్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆయనతో చేస్తుంటే ఒక ఎనర్జీ. ప్రభాస్తో చేసాం మొన్న, బాగుంటుంది ఎక్స్పీరియన్స్. బన్నీతో ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు అసలు. వీళ్ళందరూ హీరోలు ఎందుకంటే తర్వాత మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారితో అన్స్టాపుల్ చేసాం, చిరంజీవి గారితో ఆచార్య చేసాం, ఫ్లాప్ అయింది. కానీ ఆయనతో ఒక అసోసియేషను ఏమవుతుందంటే వీళ్ళందరి దగ్గర నేర్చుకోవడమే. మనం ఏంటంటే నేను రాస్తే తప్ప వాళ్ళు లేడరా అనే అహంకారం లేదు. నాలాంటి వాళ్ళు లక్షల మంది వస్తారు. కొన్ని లక్షల పుట్టగలు పుడితే కానీ ఎక్కడో లాటరీగా ఒక స్టార్డమ్ తగలదు. కరెక్ట్. రైటరే ఉంది, 4 పుస్తకాలు చదివి సిగరెట్ ప్యాకెట్ అట్టముఖం మీద కూడా రాసి తీసుకొచ్చేవాడు. పోసాని కృష్ణంలో ఆలోచన వాడు కూడా రైటరే రా అన్నాడు నాతో. ఆలోచన ప్రతిసారి రైటరే అన్నాడు. ఏమన్నా అదే కదా. కానీ హీరోలు అలా కాదుగా. ప్రజల మన్నలను పొందాలి. వాళ్ళు ఏడిస్తే ప్రజలు ఏడవాలి, వాళ్ళు నవ్విస్తే ప్రజలు నవ్వాలి. ఆడు కొడుతుంటే కొట్టా నాకు కొడుకుని అనాలి. అది హీరోయిజం, అది ఇమేజ్ అంటే. వాళ్ళలాగా నేను కూడా నా కుటుంబాన్ని నిలబడాలి నేను అనుకోవాలి కదా. అవును, అతను కదా హీరో అంటే. అలాంటి ఎన్ని జన్మలు ఎత్తే వస్తుంది. కానీ వాళ్ళు ఎందుకు అంతకాలం ఉంటారంటే వాళ్ళు పక్క మనుషులను ట్రీట్ చేసే విధానంలో ఉంటుంది. వాళ్ళు మిగతా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారన్న దాని మీద ఉంటుంది. నీకు తెలియదు కాదు, ఎంతమంది హీరోలు రాలిపోయారు. అవును, వాళ్ళు బిహేవియర్ వాళ్ళేగా. కరెక్ట్. డిసిప్లిన్, బిహేవియర్, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్, అప్రోచ్, యాటిట్యూడ్. ఎంతమంది పడిపోయి ఉంటారు మన కళ్ళ ముందే. అట బీపీ ఇట్లా మిషన్ నొక్కుతుంటే మెర్కురీ ఇట్లా పడిపోతుంటుంది. ఒక మీటర్ ఎక్కడికి వెళ్తుంది. వీళ్ళందరూ ఎదిగిన వాళ్ళే కదా. చిరంజీవి గారు ఇంటికి వెళ్తే ఇతనేనా చిరంజీవి? గ్యారంటీ ఇతనేనా? ఇది కాదే చిరంజీవి, ఇతను కాదు. ఏంటి ఇతను ఎవరో శివశంకర్ వరప్రసాద్ ఏంటాడు. అసలు చిరంజీవి లోపల ఉంటాడు. లేకపోతే అతను పిలవండి, ఇతను ఏదో మామూలుగా ఉన్నాడా? ఏంటది అంత ఈజీ అలా ఉండటం? చాలా కష్టం. ఇది మెగాస్టార్ అయ్యి అతను వెళ్తుంటే జనం తొక్కిసలాటకి కొన్నిసార్లు మదర్ తెరీసా విగ్రహం ఓపెన్ చేయలేక తిరిగి వచ్చాడు రాజమండ్రిలో ఠాగూర్ సినిమా టైంలో. అలాంటి వ్యక్తి నార్మల్గా కూర్చుని ఎలాగా ఠాగూర్ సినిమా టైంలో మదర్ తెరీసా విగ్రహావిష్కరణ ఉంది రాజమండ్రిలో. 10 అడుగుల దూరంలో విగ్రహం అక్కడ దాకా వెళ్ళలేకపోయాడు. పోలీసులు సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయారు. రికార్డు. దట్ ఈజ్ నాట్ జాబ్. అంటే అలాంటి వ్యక్తి నార్మల్గా ఉన్నటువంటి ఎవరు వెళ్ళినా సరే, నువ్వు నేను తెలిసిన వాళ్ళం కాబట్టి వెళ్తే కాఫీ ఇచ్చి కూర్చోబెడతాడు. ఎవడొచ్చినా అదే. అది కాదు, ఎవరొచ్చినా ఏంటి అసలు అప్పుడు అది అంత అచీవ్ చేయటువంటి. సేమ్ విత్ బాలకృష్ణ గారు ఇంటికి వెళ్తే ఆయన నార్మల్గా టేబుల్ మీద కూర్చుని ఏంటమ్మా సంగతులు, ఇంటి బాగున్నారు అందరూ అంటుంటాడు. బాలకృష్ణేనా అనిపిస్తుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంకెంతమంది, మోహన్ బాబు గారు ఎలా మాడతాడు. ఆయన మీద మనం సెటైర్ వేసినా సరే ఆయన మామూలుగా తీసుకుంటాడు. ఇష్టం వచ్చిన మాడుతున్నా. వాళ్ళందరూ నార్మల్గా ఉంటారు. వెంకటేష్ అయితే అసలు ఎలా ఉంటాడు ఆయన? అసలు వెంకటేష్ అయితే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అంత ఫిలసాఫికల్ గా. అందరూ అంతేనండి. వీళ్ళు అచీవర్స్. వీళ్ళు రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్. ఎందుకు వీళ్ళు ఇంతకాలం ఎందుకు మన్నారంటే వాళ్ళు నార్మల్గా వాళ్ళ అచీవ్మెంట్ని మాది కాదు, ఇది కర్మ. ఎక్కడో వాళ్ళ బ్రెయిన్లో ఈ అచీవ్మెంట్ నాలాగా కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నా నాకే వచ్చింది అంటే ఇది దైవ నిర్ణయం అని ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్, సబ్ కాన్షియస్లో ఉంటే వాళ్ళు నార్మల్గా ఉంటారు. ఏదో సక్సెస్ అన్నది అలవాటు అయిపోయి సక్సెస్ కి మనకి సంబంధం లేదు అనే ఒక క్యారెక్టర్ సెపరేట్. మేబీ వాళ్ళు మనకు తెలియదేమో. ఇప్పుడు వాళ్ళు మేబీ వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు కూడా ఆటుపోట్లు పడి సక్సెస్ వస్తే ఎగిరేసి, బాధపడితే ఏడిస్తే గదిలోకి వెళ్ళి కూర్చొని ఉన్నారో మనకు తెలియదు. బట్ వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బయటపడలేదు. అది వాళ్ళ దగ్గర. అందువల్ల ఒక హీరో, 2 హీరోలు కాదనే. ఆల్ దీస్ హీరోస్ దే ఆర్ అచీవర్స్. దే ఆర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళ మనిషిలో వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ సక్సెస్ కంటే కూడా వాళ్ళ క్యారెక్టర్ల ఎదుగుదలను మనం ఫిదా అవ్వాలి. దాన్నే మనం కేస్ స్టడీ కింద తీసుకోవాలి, ఆచరించడానికి ప్రయత్నించాలి. హౌ ఫార్ పీపుల్ సక్సీడ్ అన్నది. నువ్వు మామూలు వాడు కాదన్ను అంటే అవుతాడు. ఎక్స్ప్రెషన్
అసలు కానీ చాలు చాలు పద పద అంటే రవితేజ మామూలు కాదు చాలు 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 కాదు కానీ 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 అది. అయితే ఇప్పుడు ఒక సీరియస్ పాయింట్ ఏంటంటే నీ కెరీర్లో ది టఫెస్ట్ ఛాలెంజ్ నీ కెరీర్లో నువ్వు రన్ అవ్వడానికి ఒక ఒక అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఏ ఫేజ్లో నువ్వు ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు? కెరీర్లో మొత్తం మీదనే నేను ఒక్కరోజు కూడా ఖాళీగా లేను, ఒక్కరోజు కూడా ఖాళీగా లేను. నాకు అసలు అదృష్టమో దైవ నిర్ణయమో జాతకమో తెలియదు, కానీ ఒకసారి ఉన్నా చెప్తాది. నేను 97లో వచ్చా హైదరాబాద్. రాగానే కొరటాల షో తీసుకెళ్ళి పోసాని కృష్ణమూర్తి గారి దగ్గర పెట్టాడు. ఆయన చేర్చుకొని పొమ్మన్నాడు. నువ్వు అమెరికా వెళ్ళాల్సిన వాడు, నువ్వెందుకు ఇక్కడ కూర్చుని ఈ సినిమా పెచ్చంతా నాకు వద్దండి, నేను నీ దగ్గరికి వస్తాను. 6 నెలలు తెప్పించుకున్నాడు. 6 నెలలు తెప్పించుకున్న టైంలో నేను ఇంకేం చేసా, పెట్టుకునే టైము నేను జెమినీ టీవీలో మా ఫ్రెండ్ శ్రీహరి నాను టేక్ ఆఫ్ అని ఒక ట్రావెలాగ్ షో చేస్తే దానికి యాంకర్గా పనిచేశాను. పొద్దున్నే 6ంటికి పోసాన్ మురళి గారి ఇంటికి వెళ్ళడం, 10 దాకా ఆయన ముందు ఇలా కూర్చుంటే ఎప్పుడు సాయంత్రం వచ్చి రేపు వెళ్ళవా అని వెళ్ళిపోయాడు. టెస్టింగ్ ఇదంతా. తర్వాత చేర్చుకున్నాడు. 98లో చేరిన తర్వాత అక్కడి నుంచి ఇంకా 24 గంటలు. నీకు తెలుసుగా ఎలా ఉంటుంది అక్కడ. ఇడ్లీ వాయేయటం తీయటం, వాయేయటం తీయటం, కథలు సీన్లు డైలాగులు, అన్నం తినటం రాసుకోవడం తెలియదు అసలు. గడ్డం పెరిగిపోయేది, జుట్టు పెరిగిపోయేది. నేను పట్టించుకున్నాడు కాదు, ఆయన పట్టించుకున్నాడు కాదు. నేను చేరిన తర్వాత చాలామంది మానేశారు వేరే సినిమాలు వచ్చి. నేను మాత్రం ఆయన దగ్గర ఉండిపోయాను 3-4 ఏళ్ళు. నాకు ఇష్టం కూడా, నాకు బాగా. ఇంకా ఆయనకి నేనే శిష్య అనేవాడు. చాలా వాళ్ళ లతక్క అనే వాళ్ళ ఇంట్లో నేను ఇంకా శివ వాళ్ళ నేను కూడా అక్క శివ మురళి గారి వైఫ్ని లతక్క అని పిలుస్తాడు. ఆవిడందరూ నేను అంట మొదలుపెట్టి ఇంకా అలా అయిపోయింది. తర్వాత బయటికి రాగానే కొరటాల శివకి నీకు కనెక్షన్ ఎట్లాగా? విజయవాడ బళ్ళారిలో ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ ఇద్దరునా? ఓకే ఓకే. అప్పట్లో నేను పోసాన్ మురళి అని కొత్తగా రైటర్ వచ్చాడు, సూపరింటెండెంట్ మా మామ అన్నాడు. మా ఊరికే అన్నాడు. లేదు అప్పుడు పోలీస్ బ్రదర్స్, గాయము, రక్షణ 3 సినిమాలు వరుసగా కొట్టాడు. అవును, మోహన్ గాంధీ పోలీస్ బ్రదర్స్. గాయమేమో రామ్ గోపాల్ వర్మ, రక్షణ ఏమో ఉప్పులపట్నం. అది వెంకటక్కినేని గారి కాంబినేషన్. ఆ సూపర్ సినిమాలు అవి బాగా ఇష్టం నాకు ఆ సినిమాలు. అది ఆ తర్వాత నేను ఎప్పుడు ఫాలో అవుతుండేవాడు. అప్పుడు న్యూస్ పేపర్లో తలంబరాలు అనే సినిమా వచ్చింది, ఇలాంటి సినిమాలు. అప్పుడు చెప్పాడు మా ఫ్రెండ్. అలా అలవాటైంది. సో అలా వచ్చాము, అయింది. ఆ తర్వాత బయటికి రాగానే నాకు నాగేశ్వరరెడ్డి సినిమా ఒకటి, సాగర్ గారి సినిమా ఒకటి, అన్నపూర్ణ స్టూడియోస్లో సినిమా 3 వచ్చినాయి. రాగానే బయటికి రాగానే అసలు ఒక 1 డే కూడా గ్యాప్ లేదు, ఒక 1 వీక్ గ్యాప్ అనుకుంటా, అంతే అయిపోయింది. ఆ సినిమాలు రాసుండి పెళ్ళి అయింది. ఆ తర్వాత ఇంకా 24 గంటలు మళ్ళీ విజయశాంతి గారి సినిమాలు, సాయి కుమార్ సినిమాలు, ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా ఒకటి, ఇంకా వరుసగా ఇంకా జరుగుతూనే డైరెక్టర్ అన్నాం. డైరెక్షన్ అది ఫ్లాప్ అయింది. డైరెక్షన్ ఫ్లాప్ అయ్యే టైంకి మోహన్ బాబు గారు పిలిచి, ఎవడన్నా ఫ్లాప్ అయితే ఓదార్చి ఏమంటాడు, కాస్త పర్లేదులే ఇంకో సినిమా స్టార్ట్ చేయి అంటారు కదా. సినిమా ఫ్లాప్. 10 డేస్లో పెద్ద పళ్ళ బొట్ట వచ్చింది మా ఇంటికి. ఆ పళ్ళ బొట్ట మొత్తం తగరపు కాగితం తగిలించింది దానికి, ప్లాస్టిక్ కవర్ వేస్తారు కదా, అది చించితే దాంట్లో 5 లక్షలు చెక్ ఉంది. పిచ్చెక్కింది నాకు, షాక్. ఏంటిది? నా కోన వెంకట ఫోన్ చేశాడు, అవే నీకు నాకు బొట్ట వచ్చిందా అన్నాడు. సార్ బొట్టలో కవర్ కూడా ఉంది సార్ అన్నా నేను. కవర్ ఏంటి అని వెంటనే కవర్ 5 లక్షలు ఉంది. వెంటనే గోపీమోహన్ గారు, ఏమండి కవర్ జాగ్రత్త అని ఆయన ఫోన్ చేశాడు. ఆల్రెడీ నేను చూసాను, కోన గారు చూడలేదు. సో ముగ్గురికి 5 లక్షలు ఇచ్చి, మీరు నా సినిమా, నా కొడుక్కి సినిమా చేయరాయకున్నాడు. ఏది సినిమా ఫ్లాప్ అయి 10 రోజులు ఏడుస్తుంటే కూర్చుని. అదే దేనికైనా రెడీ, అది పెద్ద హిట్. అది ముగ్గురు. అక్కడి నుంచి వరుసగా 4 మళ్ళీ రైటర్గా టప మళ్ళీ డైరెక్షన్ చేయాలనిపించింది, చేశా. అది జవాన్ డిసెంబర్ 2017లో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు నాకు, నేను షాక్. అది కూడా ఇట్ హాస్ ఆల్సో నాట్ ప్లేడ్ వెల్ అంటే చాలా మంచి సినిమా, మంచి సినిమా. క్రిటికల్లీ ఎక్లేని పలకల సరస్వతి, లక్ష్మి పలకల సరస్వతి పలికింది. సరస్వతి పలికింది, లక్ష్మి పలకల. ఏం చేయాలరా భగవంతుడు అని కూర్చుంటే, అసలు చూడండి దిల్ రాజు గారు పిలిచి, ఆ థ్యాంక్ యూ స్క్రిప్ట్ ఉంది కదా రాయవా, పూర్తి చేయవా అన్నాడు. మీ అమ్మది ఉంది కదా అని చెప్పి ఓకే సార్ అన్న. డిసెంబర్లో రిలీజ్ అయింది సినిమా, డిసెంబర్ 1. డిసెంబర్ 23 మా ఇద్దరిని, నేను నా కళ్యాణ్ అన్న రైటర్ తెలిసి ఉంటుంది, తెలుసు, జగన్ దగ్గర ఉంటాడు.
ఇద్దరం కలిసి కన్యాకుమారి వెళ్ళాం. ఇంకా అది మొదలైంది. ఇంకా దాని తర్వాత మళ్ళీ రైటర్గా చేస్తున్నట్టు వీడియో అని మళ్ళీ పిలిచారు. మళ్ళీ బేరా వచ్చాయి. ఆ 23 రోజులే నేను నిరుద్యోగంగా ఉంది. కానీ ఆ 23 రోజులు పడిపోయినా, నాకు వణికిపోయాను, భయం చేసింది. సినిమా ఫ్లాప్ నాకు తెలుసు, ఆల్రెడీ 4 రోజుల ముందే తెలుసు ఫ్లాప్ అని సినిమా. ఎలా, ఎందుకు నాకు తెలుసుది అన్న. ఇప్పుడు వాట్ ఈస్ ది రీజన్ అని అడుగుతున్నా. విష్ఫుల్ థింకింగ్, ఇంటలెక్చువల్ గెస్ అని 2 ఉంటాయి. ఒకటి మనం చేసింది అందరూ బాగుందంటారులే అనే విష్ఫుల్ థింకింగ్, మోర్ పాజిటివ్. ఇంటలెక్చువల్ గెస్ ఏంటి, మనం చేసిన అయిపోయింది, మనం బయటకు వచ్చేసి వేరే వాడు చేసిన దానిలో చూస్తే తెలిసిపోతుంది దాని వ్యవహారం ఏంటో. సినిమా 80% చాలా బాగుంటుంది, చాలా టెన్షన్గా ఉంటుంది సినిమా. అక్కడ ల్యాండింగ్, సస్పెన్స్ సినిమాలు ఎప్పుడు తెలుస్తుంది వీడు, అది చాలా మంచి ఫార్ములా. అది ఈజీగా ఓపెన్ అంటే హీరోకి తెలియదు, అందరికీ తెలుసు, హీరోకి ఎప్పుడు తెలుస్తుంది అనేది ఎప్పుడు సక్సెస్ ఫార్ములా. అదే చేసాం. ఇప్పుడు అలవైకుంఠపురం ఏంటి, హీరోకి తెలియదు, ఊరందరూ తెలిసాడు మారిపోయాడు అని. వాడికి ఎప్పుడు తెలుస్తున్నది కదా, వాడికి ఎప్పుడు తెలుస్తుంది అనేది మేము సరిగ్గా ఓపెన్ చేయలేను. అది ఒకసారి తీసాం, వర్కౌట్ అవ్వాలా, అది ఎందుకో ఫెయిల్ అయింది, దాంతో ల్యాండ్ అవ్వాలా. నేను ఇంకో క్లైమాక్స్ తీసా, వేరే ఎడిటర్ మిగతా అందరం డిస్కషన్ పెట్టి ఇంకోటి పెట్టి తీసింది ఒకటి, ఇంకోటి పెట్టింది ఒకటి, అది తేడా వచ్చింది నాకు. అప్పుడు నాకు ఓపిక అయిపోయింది, పోరాడే ఓపిక అయింది. చెప్పేది నాకు కన్విన్స్ చేసే ఓపిక ఉండాలి. అది ఓర్పు, ఒడుపు, నేర్పు, సహనం, అవన్నీ అలసిపోవడం వల్ల అర్థమైంది, ఓకే నాకు అంత స్ట్రెంగ్త్ లేదు, ఫిజికల్ మెంటల్ స్ట్రెంగ్త్ అంత లేదు అని అర్థమైంది. నేను వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. ఈ వెబ్ సిరీస్లో వెంటనే రానా నాయుడు, సర్వం శక్తిమై, ఇవన్నీ వెబ్ అన్స్టాపబుల్ 3 ఒకేసారి వచ్చి పడినాయి. ఇంకా అక్కడి నుంచి ఇంక తెలుసుగా నీకు. అవును, అక్కడి నుంచి సో నువ్వు మధ్యలో ఎక్కువ పెద్ద స్ట్రగుల్ అయిపోయి ఏదో 2 వారాలు 3 వారాలు అదే దిగాలు వచ్చేసేది నాకు. అవును, అంతే కదా. నీకు నెక్స్ట్ ఆఫర్ వచ్చే వరకు నీకు తెలియదుగా నువ్వేం చేస్తావు, ఏంటిది, ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అనేది భయం వేసేసేది నాకు. అప్పుడు ఏం పర్వాలేదు, నేను కోటాల శివ లాంటి వాళ్ళు వీళ్ళు ఎన్నో మామూలే కదా అంటే ఏదో వర్క్ వస్తుంది. నాకు అది ఎప్పుడు చాలా మందికి వర్క్ లేని సందర్భాలు ఉంటాయి. వర్క్ వస్తే మాత్రం 2-3 ఏళ్ళు పెద్ద ప్రాజెక్ట్ చేసి 2 కోట్లు 3 కోట్లు తీసుకుని మళ్ళా 2 ఏళ్ళు ఖాళీగా ఉండి అట్లా నాకు లేదు. ఎప్పుడు నిరంతరం వర్క్ కంటిన్యూ అంటూనే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.